లోక్సభ ఎన్నికల్లో బలమైన అభ్యర్థులను పోటీకి దించడానికి బీజేపీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. 10 ఎంపీ సీట్లలో గెలవడమే లక్ష్యంగా ఎన్నికల ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఖమ్మం, నల్గొండ, వరంగల్, మహబూబాబాద్, జహీరాబాద్, హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థుల కోసం ఆరా తీస్తోంది. లోక్సభ ఎన్నికల్లో బలమైన అభ్యర్థులను పోటీలోకి దించడానికి బీజేపీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. 10 ఎంపీ సీట్లలో గెలవడమే లక్ష్యంగా ఎన్నికల ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఖమ్మం, నల్గొండ, వరంగల్, మహబూబాబాద్, జహీరాబాద్, హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థుల కోసం ఆరా తీస్తోంది. ఇదే ఇష్యూకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఎంపీ ఎలక్షన్స్ పై బీజేపీ ఎలాంటి కసరత్తు చేస్తోంది? పార్లమెంట్ ఎన్నికల మీద ఇప్పటికే భారతీయ జనతా పార్టీ కసరత్తు మొదలుపెట్టింది. ఈ మధ్య కాలంలోనే గత నెల 28వ తారీఖున బీజేపీ అగ్రనేత అమిత్ షా వచ్చారు. మండల అధ్యక్షుల నుంచి రాష్ట్ర స్థాయి నేతల వీళ్ళందరితో కూడా సమావేశమయ్యారు. ఒక దిశానిర్దేశం చేశారు. మొత్తంగా ఒక 10 సీట్లను టార్గెట్గా పెట్టుకుంది భారతీయ జనతా పార్టీ. 10 సీట్లలో ఖచ్చితంగా గెలవాలి. సో కాబట్టి మీరంతా గ్రౌండ్ వర్క్ చేయండి, పని చేయండి అని చెప్పి ఆయన బీజేపీ క్యాడర్కి అంతా కూడా చెప్పి వెళ్ళిపోయారు. అయితే బీజేపీలో ఇప్పుడు ప్రజెంట్ ఒకసారి చూస్తే మొత్తం 17 పార్లమెంటు సీట్లలో ఒక 6 సీట్లకు బలమైనటువంటి అభ్యర్థులు కనిపించడం లేదనేది ఒక చర్చ జరుగుతుంది బీజేపీలో మెయిన్గా. అందులో ఖమ్మం విషయానికి వస్తే ఖమ్మంలో బలమైనటువంటి అభ్యర్థి లేరు. గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ అక్కడ స్ట్రాంగ్గా లేదు కాబట్టి జనసేనతో పొత్తుతో అక్కడ అసెంబ్లీ సీట్లలో కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్థులు నిలబడ్డటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత నల్గొండ విషయానికి వద్దాం. నల్గొండలో కూడా భారతీయ జనతా పార్టీకి బలమైనటువంటి అభ్యర్థి లేడు. కొంతమంది నాయకులు టికెట్ ఆశిస్తున్నారు, కానీ ఒక బలంగా గ్రౌండ్ లెవెల్ నుంచి కింది స్థాయిలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి ఓటర్ల నుంచి జిల్లా స్థాయిలో గుర్తుపట్టి ప్రభావం చూపగలిగే అంత నేత కనిపించడం లేదన్నటువంటి చర్చ కూడా బీజేపీ కేడర్లో ఉంది. సో నల్గొండ, ఖమ్మం సేమ్ అదే పరిస్థితి ఉంది. ఇక అక్కడ నుంచి మహబూబాద్ విషయానికి వస్తే మహబూబాద్ ఎస్టీ నియోజకవర్గం, అక్కడ కూడా బలమైనటువంటి అభ్యర్థి కనపడట్లే. కొంతమంది టికెట్ కోసం ప్రయత్నాలు చేశారు. నిన్న కూడా కొంతమంది నేతలు ఆదివాసీకి సంబంధించినటువంటి యాప సీతయ్య వీళ్ళందరూ కూడా కొంతమంది నేతలు వచ్చి తమకు టికెట్ కావాలని చెప్తున్నారు, కానీ పెద్ద ఎత్తున ఒక బలమైనటువంటి అభ్యర్థి మహబూబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి లేరనేటువంటి చర్చ పార్టీ వర్గాల్లో ఉంది. కాబట్టి బయట నుంచి ఏమైనా నేతల వైపు చూడాలా, లేదంటే ఒక స్వచ్ఛంద సంస్థల్లో పనిచేసిన వాళ్ళని, లేదంటే పారిశ్రామికవేత్తలను ఎవరైనా తీసుకురావాలా ఆయా నియోజకవర్గాలకు, పార్లమెంట్ నియోజకవర్గాలకు అన్నటువంటి ఆలోచనతో భారతీయ జనతా పార్టీ ఉంది. అక్కడ నుంచి వెళ్తే వరంగల్ ఎస్సీ పార్లమెంటు నియోజకవర్గం, అక్కడి నుంచి మందకృష్ణ మాదిగ పోటీలో ఉంటారనేది వార్తలు వచ్చాయి. కానీ కిషన్ రెడ్డిని అడిగితే ఈ విషయంలో మందకృష్ణ మాదిగ మాకైతే అంటే టచ్లో ఉన్నప్పటికీ, రిజర్వేషన్ అంశం మీద పోరాటం జరుగుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం దీని మీద నిర్ణయం తీసుకోబోతున్నదని వాస్తవమే, కానీ ఆయన ఎంపీ సీటు కావాలి అని చెప్పి మమ్మల్ని అడగలేదు. మీడియాలో వచ్చినటువంటి వార్తలు కరెక్ట్ కాదన్నటువంటి అభిప్రాయాన్ని చెప్పారు. కాబట్టి పోతే మిగతా నాయకుల్లో, అక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకుల్లో బలమైనటువంటి అభ్యర్థిగా కనిపించడం లేదు. భారతీయ జనతా పార్టీ 10 సీట్లను టార్గెట్గా పెట్టుకుంది, కానీ బలమైనటువంటి అభ్యర్థి వరంగల్లో కూడా కనిపించడం లేదు. మిగతా కాంగ్రెస్కు అట్లనే బీఆర్ఎస్కు ధీటుగా త్రిముఖ పోటీ ఉంటుందని భారతీయ జనతా పార్టీ నేతలు చెప్తున్నారు. కాబట్టి ఒకవేళ కాంగ్రెస్కు బీజేపీకే మధ్య పోటీ ఉంటుందనేది బీజేపీలో జరుగుతున్నటువంటి చర్చ. కాబట్టి ఒక బలమైనటువంటి అభ్యర్థులు లేరనేటువంటిది బయటికి చెప్పకుండా నేతలు బయటికి మాకు ఖచ్చితంగా ఓట్లు పడతాయి, మేము గెలుస్తాం 10 సీట్లు అని భారతీయ జనతా పార్టీ చెప్పుకున్నా బలమైనటువంటి అభ్యర్థులు కనిపించడం లేదనేటువంటి చర్చ పార్టీ వర్గాల్లో కూడా ఉంది. అక్కడ నుంచి డైరెక్ట్గా జహీరాబాద్ వెళ్తే జహీరాబాద్ టికెట్ కోసం చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు. రచనారెడ్డి చేస్తుంది, ఆకుల విజయ చేస్తుంది, మిగతా బీజేపీ అధికార ప్రతినిధి సంగప్ప చేస్తున్నారు, చిక్కోటి ప్రవీణ్ ట్రై చేస్తున్నారు. తర్వాత మిగతా కొంతమంది నేతలు, స్థానికంగా ఉన్నటువంటి నేతలు కూడా ట్రై చేస్తున్నారు. తర్వాత గతంలో పోటీ చేసిన వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా, ఆల భాస్కర్ లాంటి వాళ్ళు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు టికెట్ కోసం. కానీ అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ లెవెల్ నుంచి, లేదంటే జిల్లాలో నియోజకవర్గ స్థాయిలో గుర్తుపట్టేటువంటి నేతలు, ఓటర్లు గుర్తుపట్టి ఓటు వేసే పరిస్థితి ప్రజెంట్ జహీరాబాద్లో కూడా భారతీయ జనతా పార్టీకి లేదన్నటువంటి ఒక చర్చ ఉంది. ఇట్లా ముఖ్యంగా హైదరాబాద్ విషయానికి వస్తే గతంలో భగవంతరావు పోటీ చేశారు. సో ఈసారి ఒక నార్త్ ఇండియన్ కోసం చూస్తున్నారు. హైదరాబాద్లో స్థిరపడినటువంటి నార్త్ ఇండియన్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒక బలమైనటువంటి అభ్యర్థి కావాలని చెప్తున్నారు. ఒక 6
పార్లమెంటు నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీకి కొంత సమస్య అయితే ఉంది. సో మరి దీన్ని ఎట్లా రెక్టిఫై చేస్తారో చూడాలి. ఒకవైపు ఏమో 10 సీట్లలో భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది. 10 సీట్లను టార్గెట్గా పెట్టుకున్నాం. 17 పార్లమెంటు సీట్లలో 10 సీట్లు వస్తాయి. గతంలో 2019లో 4 పార్లమెంటు సీట్లను గెలుచుకున్నాం. 20% మేర ఓట్లు సాధించాం. మొన్న జరిగినటువంటి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 8 అసెంబ్లీ సీట్లు గెలుచుకున్నాం. 14% మేర ఓట్లు సాధించామని భారతీయ జనతా పార్టీ చెప్తున్నప్పటికీ కూడా ఒక 5-6 పార్లమెంట్ సీట్లలో బలమైనటువంటి అభ్యర్థుల లేమి అయితే కనపడుతుంది. మరి ఇందాక మనం చెప్పినట్టుగా ఒక పారిశ్రామికవేత్తలు తీసుకొస్తురా, లేదంటే ఒక స్వచ్ఛంద సంస్థల నుంచి ఎవరైనా నాయకులు నిలబెడతారా, లేదంటే ఇతర పార్టీల నుంచి ఏమైనా టికెట్ రాని వాళ్ళు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఎవరైనా టికెట్ ఆశించుంటే వాళ్ళకు టికెట్ రాకపోతే వాళ్ళని భారతీయ జనతా పార్టీలో జాయిన్ చేసుకొని టికెట్ల కోసం ప్రయత్నం చేస్తారా ఏదైనా తెలియదు. కొన్ని రోజుల్లో తెలుస్తుంది. కానీ ఇప్పుడైతే పార్టీలో ఒక చర్చ ఉంది. 17 పార్లమెంట్ సీట్లలో మిగతా సీట్లలో ఉన్నారు, బలంగానే ఉన్నారు. కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారు. ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ పెద్దల్ని కలిసి వచ్చారు. మనం ఎగ్జాంపుల్ చూస్తే మల్కాజ్గిరి పార్లమెంట్లో 10 మంది పోటీకి సిద్ధంగా ఉన్నారు. ఇంకొక వైపు మెదకు అటు ఈటల ట్రై చేస్తున్నారంటే చర్చ జరుగుతుంది. ఇంకొక వైపు రఘునందన్ రావు ట్రై చేస్తున్నారు అనేది ఒక చర్చ కూడా ఉంది. మిగతా నియోజకవర్గాల్లో అభ్యర్థులు కనపడుతున్నారు. కానీ ఇప్పుడు మనం చెప్పినటువంటి నల్గొండ కానీ, ఖమ్మం కానీ, వరంగల్ కానీ, మహబూబాద్ కానీ, జహీరాబాద్ కానీ, హైదరాబాద్ కానీ ఇక్కడ బలమైనటువంటి అభ్యర్థుల లేమి అయితే ఉంది. కరువు అయితే భారతీయ జనతా పార్టీకి ఉంది. ఆ కొరత అయితే ఉంది. మరి దీన్ని ఎట్లా ఫుల్ఫిల్ చేస్తారనేది చూడాలి. పార్టీలో ఒక చర్చ కూడా జరుగుతుంది. 7-8 తారీఖుల్లో భారతీయ జనతా పార్టీ జాతీయ నేతలు హైదరాబాద్ రాబోతున్నారు. హైదరాబాద్లో లేదంటే వేరే పార్లమెంట్లో ఒక సమావేశం నిర్వహించబోతున్నారు. బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్, సునీల్ బన్సల్, ఇతర నేతలు కూడా రాబోతున్నారు. సో ఆ సమావేశంలో అభ్యర్థులకు సంబంధించినటువంటి అంశాల మీద కూడా చర్చించేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే బీజేపీలో ఇంకొక చర్చ ఉంది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో అంతకుముందు జరిగినటువంటి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు గెలుచుకొని 7% మేర ఓట్లు సాధించుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ 2019 వచ్చేసరికి 4 పార్లమెంట్ సీట్లను గెలుచుకుంది. సికింద్రాబాద్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఈ 4 పార్లమెంట్ సీట్లు గెలుచుకున్న తర్వాత 20% మేర ఓట్లు వచ్చాయి. 2018 డిసెంబర్ ఎన్నికల్లో 7% వస్తే 2019 వచ్చేసరికి దాదాపుగా 20% మేర ఓట్లు వచ్చాయి. సో మీరు అంటే చాలామంది బీజేపీ నేతలు ఇంటర్నల్గా చెప్పే విషయం ఏంటంటే ఇక్కడ అభ్యర్థులను చూడకపోవచ్చు, మోడీని చూసి, మోడీకి ఉన్నటువంటి ఇమేజ్ని చూసి, దేశ భద్రత చూసి, దేశ సమగ్రత చూసి, మోడీ తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, మోడీ సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, వీటిని చూసే ఓటు వేస్తారు, అభ్యర్థులను పెద్దగా చూడరు అనేటువంటి ఒక చర్చ కూడా ఇంకొక వైపు భారతీయ జనతా పార్టీలో జరుగుతుంది. కాబట్టి బలమైన అభ్యర్థి లేదంటే ఒక బీజేపీలో ఉన్నటువంటి ఏదో ఒక పదవిలో ఉన్నటువంటి అభ్యర్థి లేదా ఇతర పార్టీల నుంచి వచ్చేటువంటి అభ్యర్థి ఇవన్నీ కాదు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ 10 పార్లమెంట్ సీట్లను గెలవబోతుంది. అది మోడీని చూసే ఓటు వేయాల్సినటువంటి పరిస్థితి. ఇప్పుడు కిషన్ రెడ్డి సికింద్రాబాద్లో నిలబడ్డా, లేదంటే బండి సంజయ్ కరీంనగర్లో పోటీ చేస్తున్నా, బరిలో ఉన్నా, లేదంటే ఈటల రాజేందర్ మల్కాజ్గిరా లేదా మెదక్ నిల్చొని ఉన్నా, భారతీయ జనతా పార్టీలో ఏ ముఖ్య నేత నిల్చొని ఉన్నా కొంత వాళ్ళది ఒక 5% 10% గ్రౌండ్లో పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఓవరాల్గా మోడీని చూసి, మోడీకి ఉన్నటువంటి ఇమేజ్ని చూసి, మోడీ చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చూసే ఓటు వేసే పరిస్థితి ఉంటుందనేది భారతీయ జనతా పార్టీలో జరుగుతున్నటువంటి చర్చ. సో బలమైన అభ్యర్థుల, బలం కాని అభ్యర్థుల, లేదంటే కింది స్థాయిలో ప్రజలు గుర్తుపెట్టే అభ్యర్థి, ఓటర్లు పట్టే అభ్యర్థి, అది అసెంబ్లీ ఎన్నికల్లో ఆ ఫార్ములా పనిచేస్తుంది. కానీ తర్వాత ఈ మన పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం అది పనిచేయకపోవచ్చు అన్నటువంటి చర్చ భారతీయ జనతా పార్టీలో ఉంది. కాబట్టి మోడీని చూసి, మోడీ ఇమేజ్ని చూసే భారతీయ జనతా పార్టీకి ఓట్లు వేస్తారు. గతంలో ఇదే జరిగింది, ఈసారి కూడా ఇదే జరగబోతుంది అన్నటువంటి అభిప్రాయం చెప్పారు. కాబట్టి త్వరలోనే రాష్ట్రానికి అంటే ఎన్నికల ప్రచారానికి మోడీ షెడ్యూల్ కూడా ఖరారు చేయబోతున్నారు. మొత్తం టార్గెట్ దేశవ్యాప్తంగా 400 సీట్లను భారతీయ జనతా పార్టీ గెలవాలన్నటువంటి టార్గెట్ పెట్టుకుంది. ఇంకొక వైపు తెలంగాణలో 10 పార్లమెంటు సీట్లను గెలవాలన్నటువంటి టార్గెట్ పెట్టుకుంది. అందులో భాగంగానే వికసిత్ భారత్ సంకల్పయాత్ర పేరుతోటి మొత్తం కేంద్ర మంత్రులు కూడా రాష్ట్రానికి రాబోతున్నారు. ఈ నెలంతా కూడా, ఈ నెల 22వ తారీఖు వరకు, 21వ తారీఖు వరకు అంతా కూడా కేంద్ర మంత్రులు రాష్ట్రానికి రాబోతున్నారు. ఇప్పటికే కొంతమంది కేంద్ర మంత్రులు రాష్ట్రానికి వచ్చి వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇవంతా కూడా కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళేటువంటి కార్యక్రమం ఇది. కాబట్టి మోడీ తీసుకున్నటువంటి నిర్ణయాలు, అది మహిళా రిజర్వేషన్ కావచ్చు, లేదంటే ముస్లింలకు సంబంధించినటువంటి త్రిబుల్ తలాక్ కావచ్చు, లేదంటే జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి స్వయం ప్రతిపత్తి అంశం కావచ్చు,
లేదంటే అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్కి సంబంధించినటువంటి అంశం కావచ్చు, ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ గుర్తు చేస్తూ ప్రజల్లోకి వెళ్తామని చెప్తున్నారు. సో మొత్తానికైతే ఒక టార్గెట్ అయితే పెట్టుకున్నారు. ఇంకొక వైపు భారతీయ జనతా పార్టీకి 5-6 పార్లమెంటు నియోజకవర్గాల్లో అభ్యర్థులు అయితే కరువు ఉంది. సో ఓవరాల్గా భారతీయ జనతా పార్టీ మోడీని చూసి మాత్రమే ఓటు వేయబోతున్నారు. మేము ఖచ్చితంగా 10 సీట్లను సాధించబోతున్నాం అనేటువంటి అభిప్రాయంతో బీజేపీ నేతలు ఉన్నారు. మరి చూడాలి, వచ్చే ఎన్నికల్లో ఇటు కాంగ్రెస్ కూడా బలంగా ఉంది, అధికారంలో ఉంది అన్నటువంటి అంశాలు ఇంకొక వైపు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్న. ఈసారి బీఆర్ఎస్ పోటీలో ఉండదు అనేది బీజేపీ నేతలు చెప్తున్నారు. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగానే పరిస్థితి ఉంటుందనేటువంటి అంశాన్ని కూడా గుర్తు చేస్తున్నారు. ఇంకొక అంశాన్ని కూడా బీజేపీ నేతలు చెప్తున్నారు. గతంలో 2018 ఎన్నికలు కావచ్చు, 2014 ఎన్నికలు కావచ్చు, అప్పుడు బీఆర్ఎస్ ఓటు వేశారు ప్రజలు. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వేశారు. ఈసారి భారతీయ జనతా పార్టీకి వేయబోతున్నారు. మోడీని చూసి భారతీయ జనతా పార్టీకి మెజారిటీ సీట్లు, డబుల్ డిజిట్ సీటు పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి రాబోతున్నాయన్నటువంటి అంశాన్ని చాలామంది నేతలు చెప్తున్నారు. సో మొత్తానికి ఒకవైపేమో బలమైనటువంటి అభ్యర్థులు లేక, ఇంకొక వైపేమో 10 సీట్లను టార్గెట్ పెట్టుకొని బీజేపీ ఎట్లా గ్రౌండ్లోకి వెళ్ళబోతుంది అనేది చూడాలి. జాతీయ నేతలు అయితే ఖచ్చితంగా ఈసారి 10 సీట్లను టార్గెట్ పెట్టుకొని మీరు పనిచేయండి అని చెప్తున్నారు. పోయినసారి 4 సీట్లు గెలిచారు, ఈసారి 10 సీట్లను టార్గెట్గా పెట్టుకున్నారు. కానీ భారతీయ జనతా పార్టీకి మాత్రం బలమైనటువంటి అభ్యర్థుల ఒక లోపమైతే ఉంది. ఇక్కడ బలమైనటువంటి అభ్యర్థులు ఒక 6 పార్లమెంటు నియోజకవర్గాలకైతే కనిపించడం లేదు. ఆ కొరతను ఎట్లా ఫుల్ఫిల్ చేస్తారనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది.